మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మీనాక్షి మోహన్ నాయక్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చప్పేట ముత్యంరెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఆరోగ్యాలను పరిరక్షించుకున్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ముత్యంరెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని రామేంపేట, నిజాంపేట మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ మోహన్ నాయక్ నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు. పేద ప్రజల కోసం ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ నిజాంపేట, రామేంపేట మండలాల్లో ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలలో 50కి పైగా వైద్య శిబిరాలు నిర్వహించామని, మిగతా గ్రామ పంచాయతీలలో కూడా 15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, వీటిని ఆయా గ్రామాల ప్రజలు, పంచాయతీల ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లీలా గ్రూప్స్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చప్పట ముత్యంరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ చప్పట నరసింహారెడ్డి, తాజా మాజీ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, మల్లన్న దేవస్థానం చైర్మన్, గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మన మల్లేశం, తిరుమలనాథస్వామి ఆలయ డైరెక్టర్లు బాజా రమేష్, కాకి రాజయ్య, చాట్లపల్లి ఎల్లాగౌడ్, తుమ్మల రమేష్, కాంగ్రెస్ నాయకులు సంగపు నారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు లింగంగౌడ్, ఆకుల రాజు తదితరులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీనాక్షి మోహన్ నాయక్ తరఫున ఇప్పుడు వరకు రామాయంపేట, నిజాంపేట 2 మండలాలు కలిపి 24 గ్రామ పంచాయతీలు చేశాము. అలాగే ఒక్కొక్క గ్రామ పంచాయతీల్లో కొన్ని చోట్ల 2 రోజులు, కొన్ని చోట్ల 3 రోజులు నిర్వహించాము. అంటే నిజాంపేటలో 2 రోజులు, అలానే కొన్ని చోట్ల ఇప్పుడు అక్కన్నపేటలో 2 రోజులు, నిజాంపేటలో 3 రోజులు, అక్కన్నపేటలో 2 రోజులు, ధర్మారంలో 2 రోజులు, అలా దగ్గర 50 వైద్య శిబిరాలు ఈ రోజు వరకు నిర్వహించాము. ఇంకా కొన్ని రోజుల్లో ఈ 2 మండలాలు అన్ని గ్రామ పంచాయతీలు మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మీ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ ఆ రోజున వచ్చి, ఈ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఆ రోజు వచ్చి మందులు తీసుకొని వినియోగించుకున్నారని కోరుతున్నాను. గారు ఈనాడు ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా మండలంలో అన్ని గ్రామాలలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించి అన్ని గ్రామాలు చుట్టేసి ఇప్పుడు మన గ్రామానికి ఈరోజు రేపు అవకాశం ఇచ్చారు కాబట్టి అది మన దగ్గర ఉండేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆయన డాక్టర్ గారు సలహాలు ఇస్తారు. మరియు అదేవిధంగా ఏమైనా మెడిసిన్లు కూడా మందులు కూడా ఇచ్చేందుకు వారు సొంత నిధులతోని, సొంత డబ్బులతోని సేవ చేస్తుంది. కాబట్టి అదేవిధంగా మన ఊరికి కూడా చాలామంది భర్త చనిపోయిన వాళ్ళు కానీ, పూర్తి గరీబోళ్లకు, పెళ్ళిళ్ళకు కానీ ఆర్థిక సాయం చాలా చేయడం జరిగింది. అదేవిధంగా కూడా చాలామందికి కూడా రేపకల్లా చాలామందికి అటువంటి పేదవారికి ఆర్థిక సాయం చేసేందుకు వారి కుటుంబానికి ఆర్థికంగా ఎదిగి మన ప్రజలకు పూర్తి సేవ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా వీటికి వచ్చిన మిత్రులందరికీ చూపించడానికి వచ్చినటువంటి వాళ్ళకి, మరియు పత్రికా ప్రెస్ మిత్రులకు, మరియు స్టేజ్ మీద ఉన్న నాతోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం మీరంతా కల్పించినందుకు చాలా సంతోషం.